హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూ జీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ వీడియోలో మనం యాన్షియంట్ ఇండియా హిస్టరీ గురించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యాన్షియంట్ ఇండియా అంటే మనకి పురాతన భారతదేశం యొక్క చరిత్ర. సో పురాతన భారతదేశ చరిత్ర సంబంధించినటువంటి మనం ప్రశ్నల గురించి ఈ వీడియోలో మనం చూస్తున్నాం. సో ఈ వీడియోలో మనకి టాప్ 65 సో మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో సో ఆ టాప్ 65 క్వశ్చన్స్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సో వారికి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి లింక్ ని. సో మనం వీడియోలోకి ఎంటర్ అయితే కనుక ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఇన్వైటెడ్ బాబర్ టు ఇన్వేడ్ ఇండియా? సో ఇన్వేడ్ ఇండియాకి సో బాబర్ ని ఇన్వైట్ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే అలాం ఖాన్. వెరీ ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, హూ అటెండెడ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కాంగ్రెస్? సో కాంగ్రెస్ నుండి రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి వ్యక్తి సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సో మహాత్మా గాంధీ. ఓకేనా? సో మహాత్మా గాంధీ కాంగ్రెస్ తరపు నుండి రిప్రజెంటేటివ్ గా సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యాడు. నెక్స్ట్ మూడో క్వశ్చన్, హూ ఈస్ నోన్ యాజ్ ద ఇండియన్ బిస్మార్క్? సో ఇండియన్ బిస్మార్క్ గా పిలువబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే వల్లాభాయ్ పటేల్, సర్దార్ వల్లాభాయ్ పటేల్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, హూ నేమ్డ్ ప్రయాగ్ నగర్ యాజ్ అలహాబాద్? సో ప్రయాగ్ నగర్ ని అలహాబాద్ అని పేరు మార్చింది ఎవరు అంటే మనకి అక్బర్ అన్నమాట. సో అక్బర్ మనకి ప్రయాగ్ నగర్ ని అలహాబాద్ గా పేరు మార్చాడు. నెక్స్ట్, హూ పాస్డ్ ద ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్? సో భారతదేశ యూనివర్సిటీ యాక్ట్ ని సో మనకి పాస్ చేసినటువంటి వారు ఎవరు అని అంటే లార్డ్ కర్జన్. వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, బై హూమ్ వాజ్ ద సకా ఎరా ఫౌండెడ్? సో సకా ఎరాని అంటే స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే కనిష్క. సో కనిష్క మనకి సకా ఎరా ఫౌండేషన్ ని స్థాపించినాడు అనమాట. నెక్స్ట్, హూ పెష్వాస్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ నానా సాహెబ్? సో నానా సాహెబ్ గా పిలువబడినటువంటి వ్యక్తి పెష్వాస్ ఎవరు అని అంటే సో మనకి ఇక్కడ చూసుకుంటే బాలాజీ బాజీరావ్. నెక్స్ట్, మెమొరీస్ ఆఫ్ బాబర్ వాజ్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? సో బాబర్ కి సంబంధించి సో మనకి తనకు ఉన్నటువంటి మెమొరీస్ లో ఆ ఏ లాంగ్వేజ్ లో రాయబడినవి అని అంటే మనకు టర్కిష్ అన్నమాట. సో టర్కిష్ లాంగ్వేజ్ లో బాబర్ యొక్క మెమొరీస్ అనేది ఈ లాంగ్వేజ్ లో ఉండడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 9, హూ ఆర్గనైజ్డ్ అశ్వమేధ యజ్ఞ ఇన్ గుప్తా పీరియడ్? సో ఇక్కడ చూసుకుంటే మనకి సముద్రగుప్త. నెక్స్ట్, హూ వాజ్ థ్రైస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి మనకి 3 సార్లు ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. హూ వాజ్ థ్రైస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 3 సార్లు ప్రెసిడెంట్ గా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్, విచ్ షోలా రూలర్ కన్వర్టెడ్ ద బే ఆఫ్ బెంగాల్ ఇంటూ ఏ చేలా లేక్? సో చేలా లేక్ కి ఇక్కడ మనం చూసుకుంటే బే ఆఫ్ బెంగాల్ ని చేలా లేక్ కి కన్వర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజేంద్ర వన్. నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ రెయిన్ వాజ్ కాళిదాస లివ్డ్? సో ఇక్కడ చూసుకుంటే మనకు కాళిదాస ఎప్పుడు తను బ్రతికున్నాడు అంటే మనకి చంద్రగుప్త టూ. నెక్స్ట్, ద గాయత్రి మంత్ర కంటైన్డ్ ఇన్ ద రిగ్వేద ఈజ్ డెడికేటెడ్ టు విచ్ డీటీ? సో ఇక్కడ చూసుకుంటే మనకి సావిత్రి అన్నమాట. నెక్స్ట్ 14వ క్వశ్చన్, విచ్ ముఘల్ ఎంపైరర్స్ టోంబ్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా? మనకి ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ జహాంగీర్. వెరీ ఇంపార్టెంట్. హూ వాజ్ ద ఫస్ట్ ఫారెనర్ టు ఇన్వేడ్ ఇండియా? సో ఇన్వేడ్ ఇండియాకి ఫస్ట్ ఫారెన్ పర్సన్ ఎవరు అని అంటే మనకి ఇక్కడ డారియస్ వన్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ వాజ్ ద గాడ్ ఆఫ్ యానిమల్ డ్యూరింగ్ ద లేటర్ వేదిక్ పీరియడ్? మనకి ఇక్కడ రుద్ర. ఆన్సర్ రుద్ర.
నెక్స్ట్ ఫ్రమ్ వేర్ సూఫీ మూమెంట్ వాజ్ స్టార్టెడ్. మనకి సూఫీ మూమెంట్ అనేది ఎక్కడి నుండి మొదలయ్యింది అని అంటే మనకు పెర్షియా అనమాట. పెర్షియా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ విచ్ రాజ్పుట్ డినాస్టైస్ డిడ్ నాట్ సరెండర్ టు అక్బర్. సో అక్బర్ కి సరెండర్ అవనటువంటి రాజ్పుట్ ఎవరు అని అంటే మనకి ఇక్కడ సిసోదియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అన్ని. నెక్స్ట్ 19 హూ ఈజ్ రిలేటెడ్ టు సర్వోదయ అండ్ భూదాన్ మూమెంట్. సో భూదాన్ మూమెంట్ కి అండ్ సర్వోదయకి సంబంధించి ఎవరు పర్సన్ అని అంటే మనకి ఇక్కడ ఆచార్య వినోబా భావే. సో ఇక్కడ ఇతను భూదానం చేసినటువంటి ఫస్ట్ వ్యక్తి అండ్ సర్వోదయకి సంబంధించినటువంటి కూడా వ్యక్తి తనే అనమాట. సో ఇతను భూదాన్ పోచంపల్లిలో స్టార్ట్ చేయడంతోనే 100 ఎకరాలు దానం చేశాడనమాట. అందుకే మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్ లోని మనకు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అది భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కార్పొరేషన్. సో అక్కడ ఫస్ట్ టైం ఇతను మనకి ఆచార్య వినోబా భావే మనకు స్థాపించాడు అనమాట. 20 క్వశ్చన్ విచ్ సిక్ గురు కాల్డ్ హిమ్సెల్ఫ్ ద సచ్చా బాద్షా. మనకి ఇక్కడ చూసుకుంటే గురు హర్గోబింద్. నెక్స్ట్ విచ్ వాజ్ క్యాపిటల్ ఆఫ్ రాజా రంజిత్ సింగ్ ఆఫ్ పంజాబ్. సో ఇక్కడ మనకి క్యాపిటల్ వచ్చేసి లాహోర్. నెక్స్ట్ 22 హైకోర్ట్స్ ఇన్ కల్కత్తా, ముంబై అండ్ మద్రాస్ వేర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్. సో ఇక్కడ మనకి కల్కత్తాలో, ముంబైలో అండ్ మద్రాస్ లో హైకోర్ట్స్ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారంటే 1861 సంవత్సరంలో. నెక్స్ట్ 23 వాట్ వాజ్ ద స్క్రిప్ట్ యూజ్డ్ ఇన్ ద ఎర్లియస్ట్ తమిళ్ ఇన్స్క్రిప్షన్స్. సో మనకి తమిళ్ ఇన్స్క్రిప్షన్స్ లో సో ఫస్ట్ యూజ్ చేసినటువంటి స్క్రిప్ట్ ఏంటి అని అంటే బ్రహ్మీ స్క్రిప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 24 ఎట్ విచ్ ప్లేస్ డిడ్ మహాత్మా గాంధీ స్టార్ట్ హీజ్ ఫస్ట్ సత్యాగ్రహ ఇన్ ఇండియా. సో మహాత్మా గాంధీ సో సత్యాగ్రహ ఎక్కడ మనకి ఏ ప్లేస్ లో స్టార్ట్ చేశాడు అని అంటే చంపారన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామ్స్. నెక్స్ట్ 25 హూ వాజ్ ద బ్రిటిష్ పిఎం ఎట్ ద టైమ్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857. సో 1857 లో మనకి రివోల్ట్ టైంలో మనకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే లార్డ్ పల్మర్ స్టోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ హూ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద. సో మనకి ఆయుర్వేదకు సంబంధించి ఫాదర్ గా పిలువబడినటువంటి వ్యక్తి ఎవరంటే చరక. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హూ వాజ్ కాల్డ్ జిందాఫిర్ ఇన్ ముఘల్ ఇండియా. సో ముఘల్ ఇండియాలో జిందాఫిర్ అని పిలువబడినటువంటి వ్యక్తి ఎవరంటే ఔరంగజేబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 28 వాట్ వాజ్ షేర్ షాస్ రియల్ నేమ్. సో మనకి షేర్ షాస్ యొక్క అసలు పేరేంటి అంటే మనకి ఇక్కడ ఫరీద్. నెక్స్ట్ హూ ఎర్న్డ్ ద టైటిల్ ఆఫ్ ఏ లిబరేటర్. సో లిబరేటర్ అని పిలువబడినటువంటి వ్యక్తి ఎవరంటే అశోక. నెక్స్ట్ విత్ హూమ్ డిడ్ ఆల్బరూని కమ్ టు ఇండియా. సో మనకి ఆల్బరూని ఇండియాకి ఎవరితో వచ్చింది అని అంటే మనకి మహమ్మద్ ఆఫ్ గజనీ. అంటే విత్ హూమ్ డిడ్ ఆల్బరూని కమ్ టు ఇండియా అంటే ఆల్బరూని ఇండియాకి ఎవరి వల్ల వచ్చిందని అంటే మహమ్మద్ ఆఫ్ గజనీ. నెక్స్ట్ హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వైల్ ద మౌంట్ బ్యాటన్ ప్లాన్ వాజ్ యాక్సెప్టెడ్. సో ఆ టైంలో మనకి ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరు అంటే జేబీ కృపాలాని. వెరీ 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 ఇంపార్టెంట్ బ్రదర్. నెక్స్ట్ హూ ఫస్ట్ వాయిస్డ్ ద ఐడియా ఆఫ్ సపరేట్ ముస్లిం స్టేట్ ఇన్ ఇండియా. సో ఇండియాలో సపరేట్ గా ముస్లిం స్టేట్ కావాలి అని ఫస్ట్ వాయిస్ అంటే ఫస్ట్ అడిగింది ఎవరు అంటే మనకి మహమ్మద్ ఇక్బాల్. నెక్స్ట్ హూ ఫౌండెడ్ భారత్ సేవక్ సమాజ్. సో ఇక్కడ మనకి భారత్ సేవక్ సమాజ్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 34 హూ హ్యాడ్ ద రెవెన్యూ సిస్టమ్ డ్యూరింగ్ అక్బర్స్ రెయిన్. సో మనకి ఇక్కడ తొడర్మాల్. నెక్స్ట్ హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ తష్కెంట్ అగ్రిమెంట్. సో తష్కెంట్ అగ్రిమెంట్ కి సంబంధించినటువంటి
ఆ తష్కెంట్ అగ్రిమెంట్ కి సంబంధించి ఎవరి పేరు వినిపించేది, లేదంటే ఎవరు అక్కడ ప్రముఖులు అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి. హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్, మనకి సర్దార్ పటేల్ అనేది ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ముస్లిం లీగ్ ఫౌండెడ్? సో ముస్లిం లీగ్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1906 సంవత్సరంలో. నెక్స్ట్, ఎస్, వేర్ దెర్ ఈస్ నో లా దెర్ ఈస్ నో ఫ్రీడమ్, హూ సెడ్ దిస్? సో ఇక్కడ మనకి ఎక్కడైతే మనకు లా లేదో అక్కడ ఫ్రీడమ్ అనేది ఉండదు అని చెప్పినటువంటి వారు ఎవరంటే జాన్ లోకే. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫేమస్ ఇండో గ్రీక్ కింగ్ హూ ఎంబ్రాస్డ్ బుద్ధిజం? సో ఇక్కడ మనకి మెనందర్. నెక్స్ట్, హూ డిస్ట్రాయిడ్ ద గ్రూప్ ఆఫ్ 40 నోబుల్స్? సో 40 నోబుల్ ని విడదీసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బాల్బన్. హూ డిస్ట్రాయిడ్ ద గ్రూప్ ఆఫ్ 40 నోబుల్? సో 40 నోబుల్ యొక్క గ్రూప్ ని విభజించినటువంటి వ్యక్తి ఎవరు అంటే బాల్బన్. నెక్స్ట్, 41, హూ వాజ్ ద డాటర్ ఆఫ్ ఇంపీరియర్ ఔరంగజేబ్? సో ఔరంగజేబ్ సంబంధించి ఔరంగజేబ్ యొక్క కూతురు ఎవరు అని అంటే మనకి జబునిసా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వేర్ వాజ్ ద ఫస్ట్ మదరాసా సెటప్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా? సో ఇండియాలో మద్రాసాని సో బ్రిటిష్ వారు ఫస్ట్ సెట్ చేసింది ఎక్కడ అంటే మనకి కలకత్తా. సో కలకత్తాలో మనకి మద్రాసా అని బ్రిటిష్ వారు ఇండియాలో సెట్ చేశారు. నెక్స్ట్, ఇన్ ఇండియా వేర్ డిడ్ ద డచ్ ఎస్టాబ్లిష్ దేర్ ఎర్లియస్ట్ ఫ్యాక్టరీ? సో ఇక్కడ మనకి చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి మసులీపట్నం. సో మసులీపట్నంలో ఫస్ట్ ఫ్యాక్టరీ అనేది మనకి స్థాపించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, హూ వాజ్ ద రైటర్ ఆఫ్ ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్? సో ఇక్కడ చూసుకుంటే ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెంట్ అనేటటువంటి బుక్ ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే విడి సావర్కర్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ విచ్ బాటిల్ డిడ్ నదీర్ షా డిఫీటెడ్ మహమ్మద్ షా? సో ఇక్కడ మనకి ఏ బాటిల్లో అని అంటే కర్నల్ బాటిల్లో మనకి నదీర్ ఇక్కడ మనకి మహమ్మద్ షాని ఓడించడం జరిగిందనమాట. నెక్స్ట్, 46, హూ ప్రపోజ్డ్ ద నేమ్ ఆఫ్ పాకిస్తాన్? సో పాకిస్తాన్ అనే పేరుని సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే ఇక్కడ మనకి చౌదరి రాహ్మద్ అలీ అనే అతను పాకిస్తాన్ అని పేరు పెట్టాలి అని ప్రపోజ్ చేశాడనమాట. నెక్స్ట్, బై హూమ్ వాజ్ ద ఫస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా మేడ్? సో ఇక్కడ చూసుకుంటే మనకు దాదాబాయి నౌరోజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్, లేట్ రాజా రవివర్మ వాజ్ అన్ ఎమినెంట్ ఫిగర్ ఇన్ విచ్ ఫీల్డ్? సో ఇక్కడ మనకి చనిపోయినటువంటి మన రాజా రవివర్మ అనే అతను దేనికి సంబంధించి చాలా ఫేమస్ అంటే పెయింటింగ్ సంబంధించి. సో నెక్స్ట్, 49, హూ వాజ్ ద రిగెంట్ ఆఫ్ అక్బర్? సో ఇక్కడ మనకి బైరామ్ ఖాన్. నెక్స్ట్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ అన్రెస్ట్? సో ఇక్కడ మనకి ఫాదర్ ఆఫ్ ఇండియా అన్రెస్ట్ అని పిలువబడినటువంటి వారు ఎవరు అని అంటే బాలా గంగాధర్ తిలక్. నెక్స్ట్, విచ్ రూరల్ హ్యాడ్ గ్రాంటెడ్ దివానీ టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ? సో ఇక్కడ మనకి ఏ రూలర్ అంటే షా అలాం టూ. నెక్స్ట్, అగైనిస్ట్ హూమ్ డిడ్ గాంధీజీ స్టార్టెడ్ సత్యాగ్రహ మూమెంట్ ఇన్ 1919 ఇన్ ప్రొటెస్ట్? సో ఇక్కడ మనకి మహాత్మా గాంధీ ఎవరికి ఎగైనిస్ట్ గా అంటే ఎవరికి ఎదురుగా ఇక్కడ సత్యాగ్రహ మూమెంట్ అనేది స్టార్ట్ చేశాడు 1919 సంవత్సరంలో అంటే మనం చూసుకుంటే ఎనాక్ట్మెంట్ ఆఫ్ రోలాట్ యాక్ట్. సో ఎనాక్ట్మెంట్ ఆఫ్ రోలాట్ యాక్ట్ కి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని 1919లో స్టార్ట్ చేశాడు. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఇన్ 1920? సో 1920లో ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఎవరు అంటే లాలా లజపత్ రాయ్. చాలా చాలా ఇంపార్టెంట్ 53 క్వశ్చన్. నెక్స్ట్, 54, మ్యాన్ ద మేకర్ ఆఫ్ హిస్ ఓన్ డెస్టినీ బుక్ వాజ్ రిటెన్ బై విచ్ పర్సన్? సో ఇక్కడ చూసుకుంటే
మ్యాన్ ద మేకర్ ఆఫ్ హీజ్ ఓన్ డెస్టినీ అనేటటువంటి బుక్ యొక్క రచయిత ఎవరు అంటే స్వామి వివేకానంద. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా? సో ఇక్కడ మనకి ఇండియాలోని పోర్చుగీస్ కి సంబంధించినటువంటి అంటే మన ఇండియా పోర్చుగీస్ కి ఫస్ట్ గవర్నర్ గా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ది అల్మేదా. నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ మూమెంట్ వాజ్ మహాత్మా యాడెడ్ బిఫోర్ గాంధీజీస్ నేమ్? సో ఇక్కడ ఏ మూమెంట్ లో మహాత్మా యాడెడ్ హీస్ గాంధీజీస్ నేమ్ అంటే మన గాంధీ అనే పేరుకి మహాత్మా అని ముందు యాడ్ చేసినటువంటి ఆ సిచ్యుయేషన్ ఏ మూమెంట్ లో వచ్చిందంటే చంపారాన్ మూమెంట్ కి సంబంధించినటువంటి ఆ సిచ్యుయేషన్ లో గాంధీకి మహాత్మా అని ఇచ్చారు, పేరు యాడ్ చేయడం జరిగింది అనమాట. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? సో మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి ఫాదర్ అని పిలువబడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే లార్డ్ రిప్పన్. సో లార్డ్ రిప్పన్ పర్సన్ ని సెల్ఫ్ గవర్నమెంట్ కి ఫాదర్ గా పిలువబడింది. నెక్స్ట్, హూ ఇంట్రొడ్యూస్డ్ మన్సబ్దారీ సిస్టమ్? సో ఇక్కడ మనకి మన్సబ్దారీ సిస్టమ్ సో ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అక్బర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, బై హూమ్ వాజ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ సెటప్? సో బై హూమ్ వాజ్ ద ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ సెటప్ అంటే ఇక్కడ మనకి సో ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ ని సెట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే రస్బీహరి బోస్. సో ఈ రస్బీహరి బోస్ వల్ల మనకి ఏమైందంటే ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ అనేది సెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 60వ, ఆన్ విచ్ రివర్ డిడ్ పులకేశి టు డిఫీట్ హర్షవర్ధన? సో హర్షవర్ధనాన్ని పులకేశి టు ఓడించినటువంటి టైంలో అక్కడ ఏ రివర్ పైన పులకేశి టు హర్షవర్ధన్ ఓడించాడంటే నర్మదా రివర్. సో మనకు ఆల్రెడీ తెలుసు నర్మదా రివర్ అనేది మధ్యప్రదేశ్ నుండి గుజరాత్ నుండి ఇలా ఫ్లో అవుతూ ఉంటది. నెక్స్ట్ 61, బై హూమ్ వాజ్ ద సిటీ ఆఫ్ ఆగ్రా ఫౌండెడ్ ఇన్ 1504? సో 1504 సంవత్సరంలో మనకి ఆగ్రా అనేటటువంటి సిటీ అనేది స్థాపించడం జరిగిందని అంటే ఎవరి వల్ల అంటే ఇక్కడ చూసుకుంటే సికిందర్ లోడి. సో సికిందర్ లోడి వల్ల సిటీ ఆఫ్ ఆగ్రా ఫౌండెడ్ ఇన్ 1504 అంటే 1504 సంవత్సరంలో ఆగ్రా అనేటటువంటి సిటీ అనేది స్థాపించడం జరిగింది. నెక్స్ట్ 62, సో హూ వాజ్ ద గవర్నర్ జనరల్ వెన్ ద ఫస్ట్ ఆంగ్లో బర్స్మేసే వాజ్ స్టార్టెడ్? సో ఇక్కడ చూసుకుంటే సో మొదటిసారి ఆంగ్లో బర్స్మేసే స్టార్ట్ అయినప్పుడు మనకి గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరని అంటే లార్డ్ ఎమరస్ట్. ఓకేనా, సో లార్డ్ ఎమరస్ట్. నెక్స్ట్ 63, క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్టెడ్ ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ విచ్ ప్రపోజల్? సో మనకి ఏ ప్రపోజల్ ఫెయిల్ అయినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం అనేది స్టార్ట్ అయిందని అంటే ఇక్కడ క్రిప్స్ ప్రపోజల్. సో క్రిప్స్ ప్రపోజల్ ఫెయిల్ అయినప్పుడు సో ఈ ప్రపోజల్ అనేది ఫెయిల్ అయినప్పుడు మనకు క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది మనకు స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ 64, హూ వ్రోట్ ద సాంగ్ సారే జహాసే అచ్చా? సో సారే జహాసే అచ్చా ఈ సాంగ్ ని పాటని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మహమ్మద్ ఇక్బాల్. సో మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసే అచ్చాని రచించారు. 65, వెన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై హూమ్ వాజ్ ఇంగ్లాండ్ వాజ్ రూల్డ్? సో బై హూమ్ వాజ్ ఇంగ్లాండ్ వాజ్ రూల్డ్? సో ఇక్కడ చూడండి మనకి ఇంగ్లాండ్ రూల్ అనేది ఇంగ్లాండ్ ని సో రూల్ చేసినటువంటి వ్యక్తి ఆ టైంలో మనకి ఉన్నటువంటి వ్యక్తి ఎవరనంటే సో టుడోర్స్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ ని రూల్ చేస్తున్నాడు. సో అదే టైంలో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మనకు ఇండియాకి వచ్చేసారనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన ఇండియాకి వచ్చి ఎగ్జిస్ట్ అయినప్పుడు అంటే వచ్చి మనకు స్థిరపడ్డప్పుడు సో ఇంగ్లాండ్ కు సంబంధించి ఎవరి పరిపాలన నడుస్తుంది ఇంగ్లాండ్ లో అంటే మనకి టూడోర్స్. నెక్స్ట్ 66, ఇన్ విచ్ సెషన్ వాజ్ పూర్ణ స్వరాజ్ అడాప్టెడ్ యాజ్ ఇట్స్ గోల్ బై ఐఎన్సి? సో మనకు ఏ సెషన్ లో అంటే లాహోర్ సెషన్ లో. సో లాహోర్ సెషన్ లో మనకి పూర్ణ స్వరాజ్ అనేది జరిగింది. So thank you so much for watching and please do subscribe my channel and please follow me